విశాఖలో హరితం వన్యప్రాణి విభాగాల పునరుద్ధరణ కోసం ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు ఆధ్వర్యంలోని ప్రాజెక్టు కోసం అటవీ శాఖ సిద్ధమైంది. హుద్హుద్ తర్వాత చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం 120 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. రానున్న 10 నెలల్లోనే వీటిని పూర్తి చేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. విపత్తు నిర్వహణ పునరుద్ధరణ పనుల్లో భాగంగా రాష్ట్రానికి 2220 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రధానంగా హుద్హుద్ తరువాత విశాఖపట్నంలో దారుణంగా దెబ్బతిన్న వివిధ మౌలిక సదుపాయాలను ఈ రుణంతో పునరుద్ధరించనున్నారు. ఇందులో అటవీ శాఖ కోసం 120 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులతో తుపాను తరువాత దెబ్బతిన్న విశాఖలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఇవి కాకుండా నగరంలో కేంద్రీయ హరితవనం వంటి వాటికి పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నారు. ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ అని చెప్పేసి 2220 క్రోర్స్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలొకేషన్ 120 క్రోర్స్. ఈ 120 క్రోర్స్ కూడా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ రిస్టోరేషన్ కి 36 క్రోర్స్. అట్లనే రిస్టోరేషన్ ఆఫ్ కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ కి 12 కోట్లు. షెల్టర్ బెల్ట్స్ ప్లాంటింగ్ కి షెల్టర్ బెల్ట్ రిస్టోరేషన్, నర్సరీ రేజింగ్, ఫార్మ్ ఫారెస్ట్రీ, నర్సరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి 72 కోట్లు. సో ఈ జూ వరకు వచ్చేటప్పటికి కన్సల్టెంట్ కి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ ఫర్ చేశాము. 22 ఫర్మ్స్ హ్యావ్ రెస్పాండెడ్. షార్ట్ లిస్ట్ చేసి 6 ఫర్మ్స్ ని బ్యాంక్ కి పంపించాము మనం. సో వరల్డ్ బ్యాంక్ ఈజ్ ప్రాసెసింగ్ ది ప్రపోజల్స్. ఇప్పుడు అది ఫైనలైజ్ అయిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ మేము ఫ్లోట్ చేస్తాము. దెన్ 1 కన్సల్టెంట్ ఇండివిజువల్ ఆర్ ఫర్మ్ విల్ బి సెలెక్టెడ్. విశాఖ నగరాన్ని ఆనుకుని ఉన్న కంబాలకొండ అటవీ ప్రాంతాన్ని సహజ సిద్ధంగా అభివృద్ధి చేసేందుకు కూడా రంగం సిద్ధమైంది. పనులన్నింటినీ నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు అటవీ శాఖ ప్రణాళికను పూర్తిగా అమలు చేయనుంది. పనులన్నీ సకాలంలో పూర్తయితే విశాఖ జూ, కంబాలకొండ కొత్త సదుపాయాలు, అందాలను సంతరించుకుంటాయి.